సంక్రాంతి సాంప్రదాయాలను కనువిందుగా చూడాలి అంటే కోనసీమకు రావాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. రావులపాలెం పోతంశెట్టి రామశెట్టి పార్కులోని ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగే సిఆర్సి సంక్రాంతి వేమన జయంతి ఉత్సవాల ప్రోమోను బ్రోచర్ను స్థానిక అక్షర థియేటర్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ఆధునిక యుగంలో కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటంతో పాటు వివిధ కళారంగాల్లోని సెలబ్రిటీల రావులపాలెం తీసుకుని వచ్చి సిఆర్సి సంక్రాంతి ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా సిఆర్సి కార్యవర్గ సభ్యులు ఆయన అభినందించారు. అలాగే ఆత్రేయపురంలోని లోలాకులకు సమీపంలో ఈ నెల 11వ తేదీ నుంచి ఆత్రేయపురంలోని కేరళ తరహాలో పడవల పోటీలు రాష్ట్ర స్థాయిలో జరగనున్నాయని, చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి ప్రజలు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ ఉత్సవాల్ని తిలకించాలని ఆయన కోరారు. పోతంశెట్టి రామిరెడ్డి గారి పార్కు వద్ద సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు, వేమన జయంతి సంబరాలు 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకం అంతా కూడా గర్వపడే విధంగా గొప్ప స్థాయిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం గర్వించదగిన విషయంగా తెలియజేస్తూ సిఆర్సి కమిటీ సభ్యులను, సిఆర్సి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. సంక్రాంతి సంబరాలు జరగడం ఒక ఎత్తు, దానిని ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో జరిగే స్థాయిలో చాలా గొప్ప గొప్ప ప్రదర్శనలు, సెలబ్రిటీలు, మనం చూడలేనటువంటి కార్యక్రమాలు రావులపాలెం ఈ సంక్రాంతి సంబరాలకు రప్పించి ప్రజలందరూ కూడా ప్రదర్శనలు తిలకించి సంతోషపడే విధంగా చాలా గొప్పగా ఈ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా గర్వించదగ్గ విషయం. ఇప్పుడే ప్రోమో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మాకు తెలుసుండి మరి ఈ జిల్లాలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు మనం చూడలేదు. ఇది మనకు, మన ప్రాంతానికి, మన ప్రజలకి కూడా సంక్రాంతి సందర్భంగా పిల్లలు, మహిళలు, పెద్దలు అలా ప్రతి ఒక్కరూ వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, వారి యొక్క గేమ్స్, అనేక కార్యక్రమాల మేళవించి అన్ని వర్గాలు, అన్ని స్థాయిలు, వయసుల వారికి ఉపయోగపడే విధంగా చాలా బాగా వేలాది మంది, ఇంచుమించుగా ఒక 50-60 వేల మంది ఇప్పుడు 13వ తేదీ 18వ తేదీ అంటే 6 రోజుల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సంతోషంగా గడిపే విధంగా ఈ సంబరాలు ఏర్పాటు చేశారు. వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలని, ప్రజలందరూ కూడా వీటిని వారి సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ తేదీల్లో ఒక రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు, కేరళ తరహాలో డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ఇంకా 2-3 రకాల పడవల పోటీలు, రంగోలీ ముగ్గుల పోటీలు, పతంగులు, గాలిపటాల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. 11, 12, 13 తేదీల్లో ఆత్రేయపురం వద్ద జరిగే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున బాగా నిర్వహించడానికి కూడా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.